सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। वेलकम टू बाबूजी फार्म्स अंड अंदर की గురుబంధువులందరికీ నమస్తే। మీరు ఇక్కడ 2025లో మనం హైదరాబాద్లో గురుగారు ఇచ్చిన ప్రేరణతో గురుగారు మాకు అందించిన ప్రోద్బలంతో కొంతమంది గురుబంధువులు కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రై చేద్దామని అనుకున్నాము। దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ షిరిడీలో గురుగారికి సంబంధించి జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగల్లో ప్రత్యేక పండుగ దినాల్లో లైక్ విజయదశమికి, గురుగారి మ్యారేజ్ డేకి, జనవరి 1కి, ఆరాధనకి, గురు పౌర్ణమికి మనకి ఆ వాటిలో ఎట్లా పార్టిసిపేట్ చేయగలం, గురుగారితో ఎట్లా కనెక్ట్ ఉండగలం, ఎట్లా పార్టిసిపేట్ చేయగలం అని అంటే ఇట్లా మనకి ఏదైనా ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం కొంత ఏదైనా పండించి దాంతో మనం పార్టిసిపేట్ చేయగలం అనేటువంటి ఆలోచన కొంతమందికి వచ్చింది ఇక్కడ। అయితే ఇది 2025లో మార్చిలో మేము స్టార్ట్ చేసాము। అప్పటి నుంచి మనకి గురుగారి దయ వలన మిర్చి, టమాటా, ఉల్లిపాయలు వీటిలో మనం పార్టిసిపేట్ చేయగలిగాం। అదే లెగసీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది 2026లో కూడా। మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ బాబూజీ ఫార్మ్స్లో మనం కొన్ని పంటలు వేయటం జరిగిందనమాట మన ఫిబ్రవరి నుంచి। దీని టార్గెట్ ఏంటంటే మే 27th నుంచి గురు పౌర్ణమి నుంచి మనం స్టార్ట్ చేసుకుని మనం ఏమేమి అందించగలం। అయితే నేను ముందుగా చెప్పినట్టు దీనిలో భాగంగా మనం ఏమేమి ప్లాన్ చేసామంటే ఈసారి మన అమ్మగారిని మేము ఒంగోలులో కలవడం జరిగింది దీని దృష్ట్యా। అయితే అమ్మగారు చక్కగా కొన్ని ఈజీగా మనం పండించగలిగే పంటలు ఎట్లా ఉంటాయి ఏంటని చాలాసేపు కూలంకుషంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు। అన్న ఇవి చేసుకుంటే మీరు బాగుంటుంది, ఇవి చేసుకుంటే బాగుంటుంది అని క్లియర్ చెప్పారు। వాటన్నిటిని మనం డైరీలో ఒకటి రాసుకుని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ మిర్చి వేసాం ఈ సంవత్సరం కూడా, మిర్చి తర్వాత ఉల్లిపాయలు వేసాము, తర్వాత టమాటా వేసాం। అయితే అమ్మగారు సూచించిన వాటిలో కొత్తగా ఏం చేసామంటే చిలకడ దుంప ఒకటి వేసాము, చామదుంప గడ్డలు వేసాము। ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే కందకి సంబంధించిన అనమాట, కంద ఒకటి వేసాము, అరటి పిలకలు వేసాము, అలాగే మళ్ళీ కొన్ని కరివేపాకు చెట్లు కూడా ఈసారి ఇక్కడ వేసాం అనమాట।
మే 27కి గురు పౌర్ణమికి మనం టార్గెట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్కి ఏమేమి ప్లాన్ చేసుకుని ఏమేమి చేసుకోవచ్చు అనేటువంటిది ప్లాన్ చేస్తున్నామండి. అది ఫర్దర్ అప్డేట్స్ మీకు త్వరలో అందించగలుగుతాం. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. వేప గింజల కషాయం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాము. ఈరోజు జరుగుతున్న వర్క్ ఇంకొకటి, ఇప్పుడే జీవామృతం పోసారు మొక్కలన్నిటికీ. నెక్స్ట్ అక్కడ చామగడ్డ, కంద, స్వీట్ పొటాటో, టమాటో ఉంది, వాటికి కూడా జీవామృతం పోస్తున్నారు. దాని తర్వాత చామగడ్డలో, కందలో కలుపు ఉంది, ఆ కలుపు కొట్టిస్తారు. ఇది ఈరోజు యాక్టివిటీ. మా ఛాలెంజెస్ మెయిన్గా గత 1 మంత్ నుంచి వాటర్ ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు బాగానే ఉన్నాయి వాటరు. గత 1 మంత్ నుంచి కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చింది. 1 అవర్ వెయిట్ చేస్తే ఓన్లీ 10 మినిట్సే వస్తుంది. దానివల్ల కొంచెం క్రాప్ కూడా మేము అనుకున్నంత రావట్లేదు హీల్డింగ్గా. మొన్న రీసెంట్గా కొన్ని ట్యాంకర్స్ తెప్పించాము. ట్యాంకర్స్తో ఈ మిర్చి మొత్తానికి ఒక 3 ట్యాంకర్లు తెప్పించి మొత్తం తడిపాము. అంటే ఆల్మోస్ట్ 30 సార్లు ఉన్నాయి, 30 బోధులు కూడా 3 ట్యాంకర్లు తెప్పించి మొత్తం తడిపాము. మాకు మెయిన్గా ఇంకో ఛాలెంజ్ వచ్చిందంటే మిర్చిలో ముడత తెగులు వచ్చింది. ఇదండి, ఇలా ఉంటుంది ముడత తెగులు అంటే. ఇది పోవడానికి మేమంతా ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం అలాంటివి వాడుతున్నాము. నీమ్ ఆయిల్, పుల్ల మజ్జిగ అలాంటివి వాడుతున్నాము. అంతా కూడా కంప్లీట్గా ఆర్గానిక్గా ప్రకృతి వ్యవసాయం కాబట్టి.